హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక కప్పు బియ్యంతో ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు తినే ఇడ్లీ, దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుని 2 లేదా 3 సార్లు చక్కగా నీట్గా కడిగిన తర్వాత గంట లేదా 2 గంటలు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ముందుగానే నానబెట్టి బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకుని తీసుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. రేషన్ బియ్యంతోటే కాకుండా మనం అన్నం వండుకునే రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొత్తం బియ్యం అన్ని కూడా వేసేసుకున్న తర్వాత పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ముందైతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. చిన్న సైజులో ఉన్న 2 బంగాళదుంపలు తీసుకుని ముందుగానే ఉడికించుకుని ఉంచుకోవాలి. ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసేసుకోవాలి. మిక్సీ మూత పెట్టేసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, పిండి అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం బంగాళదుంప వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. పిండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ 1 కప్పు వరకు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 లేదా 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 పావు కప్పు వరకు ఇలా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవాలి అనుకుంటే చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సూజీ 1 పావు టీ స్పూన్ వరకు ఇందులో వంట సోడా వేస్తున్నానండి. మీరు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ నాననిద్దామండి. పిండి 5 మినిట్స్ చక్కగా నానిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకుని స్టవ్ మీద పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పిండి వేసుకోవాలి. మరీ దోశలా పలచగా కాకుండా ఊతప్పంలా కొద్దిగా మందంగా వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా దోరగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలాగే చక్కగా వేసుకుని కాల్చుకోవాలి. ఇలా చక్కగా రెడీ అయ్యి కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఏదైనా ఒక మంచి పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. టిఫిన్ ఏం వండాలో తెలియనప్పుడు 1 కప్పు బియ్యంతో ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకుని చక్కగా తినేయొచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.